తెలుగు చిత్ర పరిశ్రమల అప్పజయమే ఎరుగని దర్శకులల్లా రాజమౌళి తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్నీ విజయబాటనే పట్టినాయి. ఇక ఆయన మొదటి సినిమా పటాస్కెళ్ళి మొదలు పెడితే ఇటీవలైన సంక్రాంతికి వస్తున్న సినిమాతో సహా నిర్మాతలందరికీ కాసుల వర్షమే గురిపించిండని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము మస్తు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ముందుగాల వెంకటేష్ అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన F2 F3 గిట్లా బ్లాక్ బస్టర్ ఇట్లా అయినాయి. అందుకే సంక్రాంతికి వస్తున్నాం గిట్లా అంతకంటే ఎక్కువ అంచనాలు పెరిగినాయి. ఇక అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఇక ఇప్పటికీ థియేటర్లల్లా 10 రోజులలోనే 230 కోట్ల వసూళ్ళ వర్షం కురిపించిందంట. అంతేకాదు ఇక వారం రోజులు 2 వారాలు అయిపోయినాక ఇట్లా ఈ సినిమాకు జనాలు థియేటర్ల బాట పట్టేసరికి ప్రమోషన్ల కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారట నిర్వాహకులు. ఇక ఇందులో భాగంగానే నిన్నటి రోజున భీమవరంలా ఇక ఒక విజయోత్సవ కార్యక్రమం పేరిట ఇక బ్లాక్ బస్టర్ కార్యక్రమం పేరిట ఒక విజయోత్సవ కార్యక్రమం అయితే నిర్వహించారట. ఇక దీంట్లో సినిమాలో నటించిన నటీనటులు అంతా ఇక నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళందరితో సహా ప్రముఖ రాజకీయ నాయకులు ఇట్లా హాజరయ్యారంట. ఇక భారీ ఎత్తున హాజరైన జనాలతోని అనిల్ రావిపూడి మాట్లాడుకుంటా ఇక సినిమాని ఇంత పెద్ద భారీ విజయం అందించినందుకు ఆనందం వ్యక్తం చేసుకుంటా సంతోషంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నాడంట. అంతేకాదు ఇక ఈ సినిమాకు ఇక ఇప్పటికే ఇంత విజయం వచ్చిన తర్వాత పై వచ్చే సినిమాల మీద ఇంకా మంచిగా చేయాలనే టెన్షన్ వేరిగింది అని అన్నాడంట. ఇక దీనితోనికి ఇప్పుడు అనిల్ రావిపూడి అసలు ప్రపంచంలో అందరిలా ఎవరైనా సంతోషంగా హాయిగా సరదాగా ఉండేటోళ్ళంతే మీ అందరూ గోదావరి. ఇక గోదావరి అని అంటే అందరూ మర్యాదకు పెట్టిందే పేరు అని అనిల్ రావిపూడి తెలిపిండంట. ఇక ఈ సందర్భంలోనే ప్రభాస్ తోని సినిమా ఎప్పుడు చేస్తున్నాం అని అభిమానులకు వెళ్ళి ప్రశ్న ఎదురైందంట అనిల్ రావిపూడికి. ఇక అదే సమయంలో ఇక నేను గిట్లా దానికోసమే ఎదురు చూస్తున్నా, ఇక మీరందరూ గట్టిగా అనుకోండి ఇక అది అయిపోతుంది అని అన్నాడంట. ఇక ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ ఏమో ప్రస్తుతం ఫౌజీ సినిమా చేస్తున్నాడు, రాజసాబ్ సినిమా గిట్లా ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. ఇక 2 సినిమాల తర్వాత మన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ఉన్నది. ఇక దాని తర్వాత గిట్లా కల్కి పార్ట్ 2 ఉంది, సలార్ పార్ట్ 2 ఇవన్నీ ఉన్నాయి. ఇక ఎట్లనో ప్రభాస్కి ఇట్లా కామెడీ సినిమాలంటే మస్తుగా ఇష్టం. ఇదే నేపథ్యంలో అనిల్ రావిపూడి పోయి ప్రభాస్ దగ్గర ఒక మంచి కథను కామెడీతో కూడుకున్నది సరదాగా చెప్తే మటుకు ఖచ్చితంగా వద్దు అనే చెయ్యను అనే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ఇక ప్రభాస్ తోని ఎప్పటికైతే ఎదురు చూస్తున్న ఈయన ఎదురు చూపులకు అనిల్ రావిపూడికి ఇక ఈ అవకాశం ఎప్పుడు దక్కుతున్నది అంటారు, ఇక ఏ సమయం పడుతుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.